రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అటు ఏపీ రిజల్ట్స్ లో టీడీపీ దూసుకుపోతుంది, కూటమి దూసుకుపోతోంది. ఒక టీడీపీ 95 స్థానాలతో ముందంజలో ఉంది. జనసేన 5, బీజేపీ 2, వైఎస్ఆర్సీపీ 13 స్థానాలతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలో కూడా వైసీపీ ఎదురుతోంది. పులివెందుల, బద్వేల్ మినహా అన్నింటిలో కూడా టీడీపీ హవా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు మనకు చంద్రమోహన్ సిద్ధంగా ఉన్నారు కడప నుంచి. చంద్రమోహన్, రిజల్ట్ ఎలా ఉంది? జోస్నా, అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రధానంగా కడప పార్లమెంటు పరిధిలో దాదాపు ఒక పులివెందల, బద్వేలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అలాగే బీజేపీ అభ్యర్థులు ఆధిపత్యంలో ఉన్నారు. దీంతో పాటు అన్నమయ్య జిల్లాలో కూడా ఒక స్థానంలో, రాయచోటి అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉండగా మిగిలిన నియోజకవర్గాలైన రైల్వే కోడూరు అలాగే రాజంపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతి రౌండ్ లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులదే ముందంజగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మనకు పులివెందుల నియోజకవర్గంలో ప్రతి రౌండ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆధిక్యత కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన 5,175 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. అలాగే కోడూరులో కూడా జనసేన అభ్యర్థి 4,189 ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. కడపకు సంబంధించి కడప అసెంబ్లీ నియోజకవర్గంలో 3,069 ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యంలో ఉండగా, ప్రొద్దుటూరుకు సంబంధించి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన తెలుగుదేశం అభ్యర్థి, ఆయన కూడా 294 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. కమలాపురం నియోజకవర్గంలో పుత్తా చైతన్యరెడ్డి 918 ఓట్ల ఆధిక్యతతో ఉండగా, మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ తన వేగాన్ని పెంచింది. 911 ఓట్ల ఆధిక్యాన్ని ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి మనకు తెలుస్తోంది. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఈ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ప్రత్యేకంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటిచ్చి కంచుకోటగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు చూస్తే ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారాయని చెప్పవచ్చు. గతంలో 2019 చంద్రమోహన్, ఈ రిజల్ట్ ను ఎలా చూడొచ్చు? ముఖ్యంగా రాయలసీమ అంటేనే వైసీపీకి చాలా నియోజకవర్గాలు కంచుకోటలు లాంటివి. అటువంటి స్థానాల్లో ముఖ్యంగా ఒక పులివెందుల, బద్వేలు మినహా మిగతా అన్ని చోట్ల టీడీపీ హవాను ఏ విధంగా చూడొచ్చు మనం? చంద్రమోహన్, ప్రధానంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో పెట్టని కోటలా ఉన్నాయి మొదటి నుంచి కూడా. దీంతో పాటు ప్రధానంగా కడప 10 నియోజకవర్గాల్లో కూడా 10కి 10 స్థానాలు గతంలో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లోని అభ్యర్థులు కూడా ఈసారి ఆ అభ్యర్థులు కొంత ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపుగా 4 రౌండ్ల పూర్తి కావడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది. ఒక బద్వేలు, పులివెందుల నియోజకవర్గం లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్న పరిస్థితి. అలాగే కోడూరులో అసలు కనీవిని ఎరుగని రీతిలో జనసేన అభ్యర్థికి మెజారిటీ వస్తుంది. అక్కడ మొదటి నుంచి కూడా కొరముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన 3 సార్లు గతంలో ఎన్నికయ్యారు. ఇది 4వసారి ఆయన బరిలో ఉన్నారు. ఆయనకు కూడా ఎదురుగాలి వీచిందని చెప్పవచ్చు. అక్కడ కోడూరుకు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో కోడూరు నియోజకవర్గానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ వైఎస్ఆర్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన కూడా లీడ్లో ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో పాటు కమలాపురం నియోజకవర్గంలో కమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వెనకంజలో ఉండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ మొదటి నుంచి కూడా కీలకంగా ప్రధానమైన నేతలందరూ వైఎస్ఆర్సీపీ నేతలు కమలాపురం నియోజకవర్గంలో ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా వెనుకంజలో ఉండడం ఇక్కడ కొంత ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వారందరూ కూడా కొంత సంబరాలు చేసుకునే